గురుగారు అన్నీ బాగా జెప్పారు. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే గురుగారు చెప్పండి. చాలా మందికి అంటే 70స్, 80స్, 80స్ వరకు గూడా చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్‌లుండవు. అవునండి. టైమ్ ఆఫ్ బర్త్‌లు అస్సలుండవు. అవునండి. ఇట్లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఇంకా ముందు అడ్వాన్స్‌కెళ్ళక ముందే అడుగుతున్నాను నేను. వీళ్ళ జాతకాల టైమ్ ఆఫ్ బర్త్ ఎట్లా చెప్పడం ఇవన్నీ? టైమ్ ఆఫ్ ఈ ఈ బర్త్ దీని ద్వారా లేని చెప్పొచ్చు. వాళ్ళకి ఇది ఆరుడ శాస్త్రం. ఆరూఢ శాస్త్రం అది. ఆరుడ శాస్త్రం. ఓకే. ఈ శాస్త్రంలో మీతో గవ్వలేపించి ఓకే. అది ఏది వస్తుందో దాన్ని బట్టి మనము చెప్తాము. నాకు టైమ్ ఆఫ్ బర్త్ లేదు జెప్పండి గురుగారు నాకు. ఎగ్జాక్ట్‌గా వస్తది ఓకే. మీకు. ఓకే. మొత్తం మీకు ఎలాగ జరిగినవన్నీ ఒక్కటి కూడా మిస్ కాదు. మొత్తం వచ్చేస్తది. ఓహ్! సో, నా దగ్గర ఉన్న ఆల్రెడీ ఇప్పుడు చూసే ప్రేక్షకులు నా క్లయింట్స్ ఆ! చాలా మందిలొచ్చి చూసున్నారు. అవునా? చేసుకొని ఉన్నారు. ఓకే. సో, వాళ్ళకి దీని గురించి తెలుసు బాగా. ఓకే. ఎంత పర్ఫెక్ట్‌గా వస్తది. ఎవరు గురూజీ వీళ్ళంతా? ఇది ఆరూఢ శాస్త్రం. ఈ ఆరూఢ శాస్త్రం అంటే ఏంటంటే జాతకం లేని వాళ్ళకి, పుట్టిన గడియ తెలియని వాళ్ళకి, కొన్ని మందిలకి మంత్ తెలుసు ఇయర్ తెలీదంటున్నారు. కొన్ని మందిలకి ఇయర్ తెలుసు డేట్స్ తెలీదండి అనేసి అంటున్నారు. సో, ఇలాంటి వాళ్ళకి అన్నది మన ఋషులు మనకి కనిపెట్టి ఇచ్చిన శాస్త్రము ఆరూఢ శాస్త్రము. ఈ శాస్త్రంలో మీ చేత్తోటి గవ్వలేపిచ్చి అది లగ్నంగా ఏదైతే వస్తుందో దాంతోటి మీ మొత్తం జాతకం ఇది పర్ఫెక్ట్‌గా వస్తది. సో, ఇప్పుడు ఉన్న ఇది ఇప్పుడు ధనుర్లో ఈ 4 గ్రహాలున్నాడు. సూర్యుడున్నాడు, ఈరోజు కుజుడున్నాడు, బుధుడున్నాడు, ప్లస్ శుక్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు. కుంభంలో రాహు ఉన్నాడు, మీనంలో శని ఉన్నాడు, మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, కన్యలో ఈరోజు హస్త నక్షత్రము చంద్రుడు ఉన్నాడు. సో, దీన్ని బట్టి మనం కాలిక్యులేట్ చేసి చెప్తాం అనమాట. సో, ఎగ్జాక్ట్‌గా మీకు మీ జాతకము, మీ కర్ణనాథుడు, మీ కుబేరుడు అందరిని మనం కనుక్కొని మనం బయటికి లాగేసేయొచ్చు. అద్భుతంగా ఉంది ఇది. ఇది. ఆ! ఇది అందరికీ కరెక్ట్. అసలు. తెలీదు. ఆ! ఇది. ఏం సో, శాస్త్రం అన్నారు? ఆరూఢ ఆరూఢ శాస్త్రము. శాస్త్రం. ఆరూఢ ఓకే. ఓకే. శాస్త్రం. ఆ! సో, దీన్ని బట్టి మనము ఎళ్ళే పని సక్సెస్ అవుతుందా కాదా అన్నది కూడా ఇది చెప్పేస్తది. అయ్! ఆ! ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ డీలింగ్‌కెళ్తున్నారు. అవును. దీన్ని గవ్వలేసి చూస్తే తెలిసిపోతది. ఇది అవుతుందా కాదా అవునా? చెప్పేది. ఎగ్జాక్ట్ అదే జరుగుతది. ఓకే. ఓకేనండి. నేను కేసెస్‌కెళ్ళేటప్పుడు ఏసి చూసుకునే వెళ్తా. అవునా? అవునా? ఓకేనండి. ఆ! సో, అది సక్సెస్ కాదు అని అన్నప్పుడు డేట్ తీసుకొని సైలెంట్‌గా వెళ్ళిపోతా. అచ్చా! అక్కడ ముగింపు ఇవ్వడు. ఓకే. మనకెప్పుడు సక్సెస్ ఉన్నది. దానికి అందుకే ఏంటంటే మీకు వచ్చింది 100% సక్సెస్ రేటింగ్ సక్సెస్ ఇది. ఇస్తుంది. సో, గ్రహాన్ని అనుసరించుకొని మూవ్ చేస్తూ ఉంటాం. అబ్బబ్బబ్బా! రైట్. సో, ఇది దీనికి సంబంధించింది. అవునండి. రైట్. సో, ఇక వ్యాపారంలో నష్టపోయి, అప్పుల పాలైపోయి, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండే వాళ్ళకి ఈ గుబేంద్రుడు ఎలా దశ, దిశ నిర్దేశం చేస్తాడు? ఖచ్చితంగా తలరాతని మార్చేస్తాడు. అవునా? తలరాతని మార్చేస్తాడు. బట్ అతను కరెక్ట్ స్థితిలో ఉండాలి. ఓకే. అతను గనక కరెక్ట్ స్థితిలో వాళ్ళ జాతకాలు గనక ఉంటే, ఓకే. అతన్ని గనక వీళ్ళు కరెక్ట్‌గా గనక పట్టుకోగలిగితే ఓకే. సూపర్. వాళ్ళ లైఫే మారిపోతది. వాళ్ళకి కావాల్సిన ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఆ! వాళ్ళ ప్రాబ్లమ్ మొత్తం సాల్వ్ అయిపోతది. రైట్. అంటే ఏమైనా నియమాలు పాటించాలా? ఈ గుబేంద్రుడిని అంటే ఇప్పుడు అత్తమామల్ని అంటే స్త్రీలను కష్టపెట్టకూడదన్నారు. ఇది అదొక ఒక్కటే నియమం. నియమము. ఆడవాళ్ళని కుబేంద్రుడికి లక్ష్మీదేవి. ఆ! లక్ష్మీదేవి అంటే శుక్రుడు. ఓకే. శుక్రుడు అంటే ఆడవాళ్ళు. ఆ! ఇదొక్కటే నియమం. ఈ పూజ చేసే వాళ్ళకి ఉన్న అర్హత ఏంటి అనంటే హ్మ్. ఆడవాళ్ళని ఏడిపించకూడదు. ఓకే. దీంట్లో తల్లో, భార్యో, అత్తగారు, పిల్లలు చాలా పెద్ద ఫిట్టింగ్ పెట్టారు మనం గురుగారు మీరు. ఏడిపించామనుకోండి ఆ! అక్కడ వీళ్ళు ధనం ఇవ్వరు. ఇవ్వరు. మీరు ఎంత తల బాదుకున్నా ధనం ఇవ్వరు. ఇన్ కేస్ ఇచ్చారనే అనుకుందాం. అది మీకు నిలబడదు. వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతది. హ్మ్. సో, చాలా మందిలో ఇది గనక గ్రహిస్తే అందరి లైఫ్ చాలా బావుంటది. హ్మ్. అసలు కొట్లాటలన్నది రాదు. రాదు గదా! అందరి ఇల్లు పాలు పొంగినట్టు సిరి పొంగుతది. సిరులు ఏ టైం అనేది ఉంటుందా గురుగారు? ఈ బ్రహ్మ ముహూర్తము. బ్రహ్మ ముహూర్తంలో పూజలు బ్రహ్మ చేయాలి. ముహూర్తంలో ఓకే. కుబేర ముద్ర హ్మ్. పెట్టుకొని మనకి ఎవరైతే కుబేంద్రుడుగా వచ్చారో అతన్ని మనము పూజ చేసుకోవాలి. ఓకే. ఇది చేసుకుంటూ వెళ్తే మన స్థితిగతులు మారిపోతది. సమాజంలో స్త్రీలున్నారు, పురుషులున్నారు. అవునండి. సో, మరి స్త్రీల జాతకంలో ఎలా ఉంటాడు గుబేంద్రుడు? పురుషుల జాతకంలో ఎలా ఉంటాడు? ఇద్దరికి సేమ్ ఒకటే. ఆ! సేమ్ ఇదే కాలిక్యులేషనే. ఓకే. ప్రతి మనిషికి కుబేంద్రుడు ఇచ్చేవాడు ఉన్నాడు. ఆ! అతను ఎవరన్నది కనిపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడికే అప్పిచ్చినతను ఉన్నాడు. ఆ! సో, మనకి కూడా ఇచ్చే అతను ఒకడు ఉంటాడు.
ఓకే. అతన్ని మనం గనక పట్టుకుంటే జాతకం లేని వాళ్ళు, లేదంటే టైమ్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు ఇలా ఈ ఈ ఆరుడు ఈ శాస్త్రంలో జాసూస్ వాటిని నుంచే మనం పట్టుకొని, ఆ కనిపెట్టుకోవచ్చు. తర్వాత గుబేంద్రుడిని పట్టుకోవాలి. పట్టుకోవచ్చు. ఓహ్! సో, అయ్యో! జాతకం లేదు, మాకు అదే అండి. కుబేరుడు ఎవరు, గుబేంద్రుడిని ఎలా పట్టుకోవాలనే మేము ఎలా టెన్షన్. పట్టుకోవాలని బాధపడాల్సిన పని అన్నది లేదు. ఓకే. ఈ ఒక శాస్త్రం మూల్యంగా మనం కుబేంద్రుడిని ఎతికి పట్టుకోవచ్చు. రైట్. జాతకాలు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అంటే గురుగారు అంబానీ లాంటి వాళ్ళు ఈ గుబేంద్రుడిని ఆల్రెడీ పట్టుకొని ఉంటారంటారా? కంపల్సరీ. తెలుసా వాళ్ళకిది? కంపల్సరీ. వాళ్ళ ఆ! దగ్గర పెద్ద పెద్ద యాస్ట్రాలజిస్ట్స్ ఉంటారండి. ఓకే. చాలా పెద్ద వాళ్ళు ప్రతి ఒక్క మూవ్‌మెంట్ చేసుకొనే చేస్తారు. హ్మ్. ఇప్పుడు మంచి పాయింట్ మీరు అడిగారు. ఇప్పుడు మోడీ గారు అతనిది వృశ్చిక రాశి, వృశ్చిక ఓకే. లగ్నం. ఆ! అతని నక్షత్రం అనురాధ నక్షత్రం. ఓకే. ఈ నక్షత్రానికి అతనికి ఒకటి ఫ్లవర్ ఏంటో తెలుసా? లోటస్. ఆ! అతను నిలబడ్డ ఒక ఇది ఏంటో పార్టీ సింబల్ ఏంటో తెలుసా? లోటస్. లోటస్. ఇప్పటి వరకు బీజేపీ ఎప్పుడన్నా 6 నెలలు, 1 ఇయర్ వరకు నిలబడదు. 1955 నుంచి అవును. కాన్స్టిట్యూషన్‌లో అవును. అవును. పర్మనెంట్‌గా నిలబడింది లేదు. అవును. ఇతను వచ్చిన తర్వాత కంటిన్యూగా 15 ఇయర్స్ నుంచి అంటే హాట్ ట్రిక్ ఇతను సక్సెస్ చేస్తున్నాడు. దీనికి అప్రతిహతం. కారణం ఏంటో తెలుసా? ఈ నక్షత్రానికి ఉన్న సింబల్‌ని యాక్టివేట్ చేస్తున్నాడు. ఓకే. ప్లస్ రెండోది 8దో స్థానం కాలపురుష తత్వానికి అతని లగ్నం 8దో స్థానం. అంటే స్వైప్ చేసేది, దొడ్లు కడిగేది. హ్మ్. ఓకేనండి. మొత్తం క్లీన్ చేయటం. కాలపురుష తత్వానికి వృక్షకం అన్నది క్లీన్ చేయటము. ఓకే. ఇన్సూరెన్సు. ఇది చూడండి అతను ఎలా సక్సెస్ అయ్యున్నాడో చూడండి. స్వచ్ఛ భారత్ అని ఒక స్కీమ్ పెట్టాడు. హ్మ్. చాలా బాగా సక్సెస్ అయింది. అంటే అవును. ప్రతి వాళ్ళు వాళ్ళ ఆఫీస్‌ని వాళ్ళ చోటని క్లీన్ అసలు చేసుకోండి. రోడ్డు మీద వెళ్తూ భయమేస్తది. మనకొక పేపర్ ఎయ్యాలంటే మనిషి అతను జేబులో అయినా స్వచ్ఛ పెట్టుకుంటాము. భారత్ అని మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చాడు. అవును. అంటే ఇక్కడ లగ్నం వృశ్చిక లగ్నం యాక్టివేట్ అయింది. ఓకే. రెండోది గంగా నదిలు అన్ని నదిని క్లీన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ! సో, ఇక్కడ లగ్నం యాక్టివేట్ అయింది. మూడోది 8దో ఒక ఇది అన్నది ఇన్సూరెన్స్. ఓకే. ఇతను మన భారతదేశ ప్రజలకు అందరికి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చాడు. మీకు తెలుసా? హ్మ్. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చాడు ఫ్రీగా. అవునా? 2 తెలీదు. లక్షల వరకు అచ్చచ్చ! వాడుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంటే మీరందరూ నమోదు చేసుకోండి అని చెప్పి మనకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఓకే. మన మోడీ గారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు హెల్త్ ఇన్సూరెన్సు? ఈ 8దో ఒక లగ్నాన్ని వృశ్చిక లగ్నాన్ని యాక్టివేట్ చేశారు. ఓకే. అందుకే అతను సక్సెస్. అతను ఆ ఒక్క నక్షత్రం ఒక సింబల్ అయిన ఫ్లవర్‌ని అనురాధ నక్షత్రము ఎక్కడ ఉన్నది? మనకి గురువాయూర్‌లో ఉంది. ఆ గురువాయూర్‌లో అతను వెయిట్ టు వెయిట్ తులాభారంలో కూర్చొని అంత వెయిట్ ఫ్లవర్‌ని స్వామివారికి పూజలకి ఇచ్చారు. బా! సో, అతని నక్షత్రాన్ని ఈ రకంగా యాక్టివేట్ చేసుకుంటున్నాడు. సో, అబ్బబ్బబ్బా! పెద్దవాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారనంటే బట్ వాళ్ళు గుబేంద్రుడిని బయట చెప్పరు. చెప్పరు. యెస్. యెస్. సో, వీళ్ళు ఈ రకంగా యాక్టివేట్ చేసుకుంటూ ఎళ్ళిపోతూ ఉంటారు.